హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ నవంబర్ 26th షిఫ్ట్ 1లో వచ్చిన అరిథమెటిక్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా వెబ్సైట్ www.gjptelugu.in ఓకే, ఈ వెబ్సైట్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, ఆల్మోస్ట్ క్వశ్చన్స్ సేమా అంటే ఎస్, మోడల్స్ అయితే సేమ్, లోపల ఉన్న నెంబర్స్ అవి కూడా మనం చెప్పలేం. బట్ ఆల్మోస్ట్ ఈ మోడల్లోనే క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది అనమాట. రైట్, సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 2:3:5 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ 3078. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్? క్లియర్ చూడండి, 3 numbers ఇచ్చారు. ఆ నెంబర్స్ 2:3:5 రేషియోలో ఉన్నాయంట. అలాగే ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్స్, సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఆ స్క్వేర్స్ యొక్క నెంబర్స్ ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ సమ్ వచ్చేసి 3078 అంట. అలా అయితే ఆ 3 నెంబర్స్లో ఏది స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతున్నారండి. సో సింపుల్గా చేయాలంటే ఏం చేస్తాం, 2:3:5 ఇచ్చారు కదా. సో ఒక నెంబర్ 2x అయితే నెక్స్ట్ 3x అవుతుంది, నెక్స్ట్ 5x అవుతుంది. అవునా? మనకి ఏమి ఇచ్చారు, వీటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్. ఓకే, ఎంత అంటున్నారు? 3078 అంటున్నారు. ఓకే, సో సింపుల్ ఏంటి, 4x², 9x², 25x² యాడ్ చేద్దాం. 4 + 9 13, 13 + 25 38 అంటే 38x² అయిందండి. అవునా? అంతనే యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా 3078. సో క్యాన్సిల్ చేద్దాం. 3078/38. సో క్లియర్గా చూసుకోండి, 38 దేంతో క్యాన్సిల్ అవుతుంది? అయితే 2తో, లేదంటే 19తో. ఎందుకంటే 19 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. రైట్, సో 19 టేబుల్లో ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేద్దాం. 19 టేబుల్లో 3078 పోతుందా? 19 ones 19 అండ్ రిమైండర్ చూస్తే 11 వచ్చింది, 7 వచ్చింది. సో 19 5s 95, 19 6 95కి ఇంకొక 19 యాడ్ చేయండి, 114 అయిందండి. రైట్, 6 టైమ్స్కి 114 అయింది. 3 8, సో 19 2s 38 అంటే ఎంత వచ్చింది? 162 వచ్చింది. 19 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 19 2s ఇది, 19 ఇది 162s. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 81 అండి. సో x² ఎంత వచ్చింది? 81 వచ్చింది. అంటే x ఎంత? 9. x 9 అంటే ఆ నెంబర్స్ ఏమవుతాయి? 18, 27, 45. ఓకే, ఇప్పుడు ఏమవుతున్నాడు, స్మాలెస్ట్ నెంబర్ ఏంటనండి. సో ఇది ఒక్కటే కనుక్కుంటే సరిపోదు. 2x కదా ఇది, 2 × 9 18. సో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 18 అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఫాస్ట్గా అయితే ఎలా చేస్తాం? యాక్చువల్లీ ఎగ్జామ్లోని వీటి స్క్వేర్స్ కదా అన్నారు 3078 అని. సో 4 + 9 + 25 38 వచ్చింది. సో 38x² = 3078. సో 38తో డివైడ్ చేస్తాం. ఓకే, 38తో మనం డివైడ్ చేస్తాం. యాక్చువల్గా అయితే ఏం చేయొచ్చు అంటే 38 10s ఎంత? 380 కదా. అంటే 100s ఎంత? 3800 కదా. సో ఏంటి, 100కి దగ్గరలో ఉంటుంది. అవునా? సో 100కి ముందున్న స్క్వేర్ ఏంటండి? 9² కదా, 81. 100 అంటే ఏంటి? 10² 100. దాని ముందు 8² 64 అవుతుంది. సో దాంతో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే 81 టైమ్స్ ఉన్నట్టుంది అని. ఎందుకు అంటే 38 ఇంటూ ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, ఎందుకంటే దాని వాల్యూ x² కాబట్టి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చివరిలో 8 ఉంది అంటే ఖచ్చితంగా 81 అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, అలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా ఎగ్జామ్లో టైం లేనప్పుడు ఇలా చేస్తాం, లేదా టైం ఉందంటే ఇందాక చెప్పినట్టు నీట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ ఈజ్ 5:4 అండ్ దేర్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:3. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నారండి. ఓకే, సిలిండర్, కోన్ అండి. రేడియస్ రేషియో వచ్చేసి 5:4 అంట, అండ్ హైట్స్ రేషియో వచ్చేసి 1:3 అంట. ఇప్పుడు ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నారు. వాల్యూమ్స్ రేషియో ఫార్ములా ఏంటండి? πr²h. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ టు కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr²h. ఇది R1H1 అనుకోండి, ఇది R2H2 అవుతుంది. ఓకేనా?
సో మనకి ఏం తెలుసు ఇక్కడ, ఫస్ట్ అయితే పై క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు క్లియర్ చూసుకోండి. R1/R2 మనకు తెలుసు. ఏంటి తెలుసు? R1:R2 5:4 అని తెలుసు. సో R1/R2 హోల్ స్క్వేర్ కదా ఇది, ఈజ్ టు H1 అటుపక్క పంపిద్దాం. 1/3 ఇంటూ H2/H1. చూసుకోండి, ఇది H2/H1 కానీ మనకేం తెలుసు? H1:H2 1:3. అంటే దీని రివర్స్ అనమాట. ఇదేమవుతుంది? 3:1 అవుతుంది. ఇదేమవుతుంది? 5/4 హోల్ స్క్వేర్. 5/4 హోల్ స్క్వేర్ అంటే 25/16 ఈజ్ టు 1/3 ఇంటూ 3:1 అవుతుంది ఇది. సో 3 క్యాన్సిల్ అయిపోతే 25:16 మిగులుతుంది. సో అదే రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ థింగ్ క్లియర్గా చూసుకోండి. మనకి రేడియస్ రేషియోస్ ఇచ్చారు, హైట్ రేషియోస్ ఇచ్చారు. సో ఎగ్జామ్లో మనం ఇంకా సింపుల్గా చేయాలంటే ఏం చేస్తాం? మనకేం తెలుసు? రేడియస్ వాళ్ళ వాల్యూమ్స్ రేషియో అడిగారు కాబట్టి సింపుల్గా పైన సిలిండర్ని కిందన కోన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో మనకేం తెలుసు? R1/R2 అంటే ఇది 25 అవుతుంది, కిందది 16 అవుతుంది. కింద ఉన్నది 16 అవుతుంది, పైన ఉన్నది 25 అవుతుంది. R1/R2 గురించి మాట్లాడుతున్నా. తర్వాత H2/H1 ఏమవుతుంది? అది రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి 3 అయ్యి 1 అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఫైనల్ స్టెప్ ఏమైపోయింది మనకి? ఏముంది? కోన్ యొక్క వాల్యూమ్ 1/3 ఉంటుంది. అవునా? కోన్ యొక్క వాల్యూమ్ ఏముంటుంది? 1/3 ఉంటుంది అనమాట. రైట్? ఓకే, జస్ట్ నేను రివర్స్ చేశాను. ఇక్కడ 1 ఇక్కడ 3 వస్తుంది. ఎందుకు? పైన ఇది వాల్యూమ్ యొక్క సిలిండర్ యొక్క హైట్ ఇది. రైట్? ఇది కోన్ యొక్క హైట్. సో 1/3. సో ఇక్కడ 1 ఇక్కడ 3 వస్తుంది. అండ్ ఫైనల్ ఇదేంటి? 1/3. అవునా? సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 25/16 అదే 25:16. సో మనం ఎగ్జామ్లో అయితే జస్ట్ ఈ స్టెప్ మాత్రం వేస్తామండి. ఎప్పుడు మనకి క్లియర్ ఐడియా ఉండాలి. ఆ ఫార్ములాస్ రెండు కూడా క్లియర్ ఐడియా ఉండాలి. చూసుకోండి, మెన్సురేషన్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారండి. జస్ట్ ఈ కోన్, సిలిండర్. సో ఇలాంటివే సింపుల్ క్వశ్చన్స్ అనమాట. అవి వాల్యూమ్స్ కానీ లేదంటే క్యూబ్స్ కానీ వాయన్నీ మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటున్నారు. ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 9 కాదు కదా, 11, 13 ఎన్ని అయ్యండి? 1, 2, 3, 4, 5, 6 అండ్ ఫైనల్ది 17. సో ఓకే, యావరేజ్ అన్నారు. మొత్తం అన్నింటిని యాడ్ చేసేద్దాం. ఓకే, సో 7 కాబట్టి యాడ్ చేసేద్దామండి. అది కూడా చిన్న నెంబర్స్ కదా. రైట్? ఇది కలిపితే 30 అయింది, ఇది 15 అయింది. 30 + 15 45, 45 + 13 58. టోటల్ 58 డివైడెడ్ బై 7. సో 58/7 యావరేజ్ అవుతుంది. ఒకవేళ దీన్ని సాల్వ్ చేసుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో 58/7 అవుతుంది అనమాట యావరేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ దాన్ బి, ఇఫ్ ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ దాన్ బి అండ్ బి ఈజ్ 50% ఎఫిషియంట్ దాన్ సి, if the three together can complete a work in 8 days, in how many days will A alone complete the same work? సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంచి క్వశ్చన్ అనమాట ఇది. ఏ వచ్చేసి బి కంటే 50% ఎఫిషియంట్ అంటే అర్థం ఏంటి? బి ఒకవేళ 1 డేకి 2 యూనిట్స్ చేస్తున్నాడు అనుకోండి వర్క్ బి, అప్పుడు ఏ ఏం చేస్తాడు? 50% ఎఫిషియంట్ కదా. అంటే దీనికి 50% ఎంత? 1 కదా. అంటే 1 యూనిట్ ఎక్కువ చేస్తున్నట్టు బి కంటే. అంటే 2 + 1 3 యూనిట్స్ చేస్తాడు అనమాట. ఓకే, అది అర్థం 50% ఎఫిషియంట్ అంటే. అంటే ఇప్పుడు మనకు సింపుల్గా ఏం చేయాలి? మనం ఏ ఉన్నాడు, బి ఉన్నారు, సి ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? సి ఎన్నో కొన్ని యూనిట్స్ వేస్తున్నాను మనం అనుకోవచ్చు, ఎంతైనా అనుకోవచ్చు అండి, మీ ఇష్టం. క్లియర్గా చెప్తున్నాను, ఎంతైనా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనుకుంటున్నానండి. 2 అనుకుంటే ఏమవుతుంది? అప్పుడు బి దగ్గరికి వెళ్దాం. బి ఈజ్ 50% ఎఫిషియంట్ దాని సి కదా. అంటే దీనికి 50% ఎంత? 2కి 1 కదా. అంటే 1 యూనిట్ ఎక్కువ చేస్తాడు. అంటే అప్పుడు బి 3 యూనిట్స్ చేస్తాడు. ఏ వచ్చేసి బి కంటే 50% ఎఫిషియంట్ కదా. అంటే దీనికి హాఫ్ ఎంత? 1.5 కదా. ఆ 1.5 ఎక్కువ చేస్తాడు 3 కంటే. అంటే 4.5 చేస్తాడు యూనిట్స్. బట్ ఏంటి? డెసిమల్ పాయింట్స్ మనకు వద్దు కాబట్టి అన్నిటిని మూడింటిని డబల్ చేద్దాం. డబల్ చేస్తే ఇది 9 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకే, సో అంటే సి 4 యూనిట్స్ చేస్తాడు, బి 6 యూనిట్స్ చేస్తాడు, అండ్ ఏ వచ్చేసి 9 యూనిట్స్ చేస్తాడు అని మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? ఈ కండిషన్ని సాటిస్ఫై చేయడానికి 964 కింద తీసుకున్నాం. ఎంతైనా తీసుకోవచ్చు, క్లియర్గా చెప్పేస్తున్నాను, ఎంతైనా తీసుకోవచ్చు.
ఓకే, సో ఇప్పుడు ఏంటి, ముగ్గురు కలిసి 8 డేస్లో పని చేస్తున్నారంట. 8 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేశారు. ఒక డేకి ఎన్ని యూనిట్స్ వేస్తున్నారు? 9 + 6 + 4, 9 6 15 + 4 19 యూనిట్స్ వేస్తున్నారండి 1 డేకి. సో టోటల్ వర్క్ చేయడానికి 8 డేస్ పడుతుందంట. అంటే టోటల్ వర్క్ ఎంతండి? 19 × 8. సింపుల్, రైట్? ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్? ఏ ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు? టోటల్ వర్క్ మనకు వచ్చింది 19 × 8 అని. ఇప్పుడు ఏ రోజుకి 9 యూనిట్స్ చేస్తాడు. దాన్ని బట్టి ఎన్ని డేస్ పడుతుంది అంటే 19 × 8/9. టోటల్ వర్క్ డివైడెడ్ బై అతను చేసే నెంబర్ ఆఫ్ యూనిట్స్. 19 × 8/9 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్ చేద్దాం. 8 9s 72, 2 7, 8 1s 8 + 7 15, 152/9 అని చెప్పచ్చు అనమాట. ఓకేనండి, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 15% per annum if the principal is 8,000? ఇలాంటి క్వశ్చన్ మనకు ఆల్రెడీ చాలాసార్లు చూసామండి. చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యన తేడా ఏంటి? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది, రెండు సేమ్ అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. కానీ సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఇంట్రెస్ట్ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే దీనితో పాటుగా సెకండ్ ఇయర్ ఏమవుతుంది, ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి తేడా ఏంటి అంటే ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్, అదొక్కటి మనం కనుక్కుంటే చాలు. సో ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం. 15% కదా, అంటే 1% ఎంత? 80 కదా. 15% 15 × 80, 15 8s 120, ఇంకొక 0 ఉంది అంటే 1200 రూపీస్ ఇంట్రెస్ట్ అండి. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అని క్లియర్గా చెప్పుకున్నాం, అవునా? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. సో ఈ ఇంట్రెస్ట్ మీద 15%, అదే రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్. సో ఏంటిది అంటే 1200 ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఈ 1200తో పాటు దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత? ఇదే ఆన్సర్ అవుతుంది, అవునా? అదే కదా డిఫరెన్స్, రైట్? సో ఎంత అంటే 1200 మీద 15% ఎంత? 1200లో 15% ఎంత? 0 0 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 1% వచ్చింది. 1% 12, 15% 12 × 15 180. సో 180 రూపీస్ రెండింటి మధ్య తేడా అని మనం సింపుల్గా చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ బాట్ ఫర్ ₹425 అండ్ వాజ్ సోల్డ్ ఫర్ ₹500, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? 425 రూపీస్ కొన్నారంట, 500 రూపీస్కి అమ్మారంట. అలా అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నారు? ఎంత ప్రాఫిట్ వచ్చింది? 75 రూపీస్ కదా. ఎంతకి? 425 రూపీస్కి కదా, అవునా? క్లియర్గా చూడండి ఎన్ని టైమ్స్ మనకు కనిపిస్తుంది. 75తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? ఓకే, సింపుల్గా 25తో క్యాన్సిల్ చేసుకుందాం ఫస్ట్ అయితే. 25 3s 75, ఓకే. 25 1s 25, 25 వస్తే ఇంకా రిమైండర్ ఎంతండి? 17, 175. 175 అంటే 7 టైమ్స్. సో 3/17 × 100 చేస్తే మనకి ఏమొస్తుంది? పర్సంటేజ్ వస్తుంది. సో 300/17% ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక్కడ చూసుకోండి, మనకి 425 రూపీస్ కొన్నారు, 500కి అమ్మారు అంటే 75 రూపీస్ ప్రాఫిట్. ఎంతకి? ఎంత ఇన్వెస్ట్ చేసాం? 425 రూపీస్ మీద 75 ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓకేనా? సో దానికి క్యాన్సిల్ చేసుకున్నాం, మనకి ఆన్సర్ అనేది రావడం జరిగిందనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక మీరు ఎగ్జామ్ రాసినట్లయితే తప్పకుండా ఆ క్వశ్చన్స్ని కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.